RTI Live News. Ask for right. నమస్తే ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. అంటరానితనం కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళా ఉద్ధరణకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే అని మాజీ డిప్యూటీ సీఎం పిడిక రాజన్న దొర కొనియాడారు. ఇక సీఎం జ్యోతిరావు పూలే గురించి ఆయన జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర సంఘ సంస్కరణ బలహీన వర్గాల బలం ప్రజా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని సాలూరు పట్టణంలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పిడిక రాజన్న దొర ఆయన నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర మాట్లాడుతూ జ్యోతిరావు పూలే గొప్ప మానవతావాది అని తెలిపారు. ఇక వారికి ఆయన ఆరాధ్య దైవముని ఆయన చదువుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారని పూలేభాయ్ ఇచ్చారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం కూడా సహృదయంతో ఆలోచించి తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ విద్యార్థులకు ఇవ్వాలని, పాఠశాలలు కూడా ఎత్తివేయకుండా చూడాలని తెలిపారు. తదనంతరం అందరికీ స్వీట్స్ పంచిపెట్టారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అక్కడ పక్కా బిల్డింగ్ నిర్మాణం కోసం స్థలాన్ని సేకరించి ఇస్తే ఇంకా బీసీ పిల్లలు ముఖ్యంగా అమ్మాయిలు అన్నమాట, అమ్మాయిలందరికీ కూడా చదువుకోవడానికి అవకాశం దొరుకుతుంది. కొంతమందికి సీట్లు దొరుకుతున్నాయి, కొంతమందికి సీట్లు దొరకడం లేదు. ఇంకెక్కువ మందికి సీట్లు దొరకాలంటే వసతి కావాలి. ఇంకెక్కువగా వసతి కావాలంటే బిల్డింగ్ కట్టాలి. ఇక్కడ మనకు ఎస్సీలకి ఎస్టీలకి ఉన్నట్టే బీసీకి సంబంధించి కూడా ఈ అమ్మాయిలకు ఉండాలి. అంతకుముందు అమ్మాయిల హాస్టల్ ఉండేది బీసీలకి. ఆ హాస్టల్ను కూడా గత ప్రభుత్వం క్లోజ్ చేసింది. అంటే టీడీపీ ప్రభుత్వం, గత ప్రభుత్వం అంతా ఈ ప్రభుత్వం ఉంటుంది, టీడీపీ ప్రభుత్వం క్లోజ్ చేస్తారు. అప్పుడే సుమారు మనం 22 నుంచి 25, 30 వరకు హాస్టల్ క్లోజ్ చేశారు టీడీపీ ప్రభుత్వంగా. గతంలో 2014-19లో పరిపాలించేటప్పుడు హాస్టల్స్ అన్ని కూడా టీడీపీ ప్రభుత్వంలో క్లోజ్ చేశారు. జగన్ ఏదో స్కూళ్ళు దీంట్లో పెట్టి చేస్తామని చెప్తుంటే దాన్ని జగన్ క్లోజ్ చేసినట్టు చెప్తున్నారు. కానీ ఈరోజు అదే పనిలో వాళ్ళు ఉన్నారు, స్కూళ్ళు కూడా క్లోజ్ చేయించారని ఆలోచనతో. అంతే, ఎక్కడైతే బడులు పెడతారో, ఎక్కడైతే హాస్టల్స్ కడతారో, మహిళల ఆశయాలు కూడా అది చదువు అన్నమాట. పేద పిల్లల చదువు, ముఖ్యంగా అమ్మాయిల చదువు, మహిళల చదువు అనేది జరుగుతుంది. కాబట్టి మహిళల యొక్క ఆశలు నెరవేరాలి అంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే కావలసిన హాస్టల్ నిర్మించి, కావలసిన స్కూల్ పెట్టి, స్కూల్ ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఏదైతే జగన్ ఇచ్చాడో ఆ విధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఆదుకోవాలి. ఇప్పుడు చాలామంది ఏం చేశారంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పడం వల్ల ఎక్కడ చదివినా పిల్లలకు డబ్బులు ఇస్తామని చెప్పడం వల్ల ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసిన వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. ఫీజులు కట్టమని చెప్తున్నారు అన్నమాట. ఏవైతే ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నావో వాళ్ళు ఫీజు కట్టమంటారు, లేదా మీ అబ్బాయిని మీ అమ్మాయిని తీసుకెళ్ళిపోమంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ఎలాగ ఇచ్చారు, ఇప్పుడు కూడా మీరు ఇస్తామన్నారు. కాబట్టి అమ్మకి వందనం కింద స్కూల్ ఫీజు రియంబర్స్మెంట్ కింద మీరు ఇస్తామన్నారు. కాబట్టి వాళ్ళు 15,000 రూపాయలు ఎక్కడెక్కడ ఎంతమంది చదువుతున్నారో అంతమందికి కూడా చేయాలి. లేదంటే ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న పిల్లల జీవితం ఇటుకటుకు మధ్యన అది విద్యా జీవితం అనమాట. జీవితంలో విద్యా జీవితం ఇటుకటుకు మధ్యన అయిపోతుంది. అది తల్లిదండ్రులు ఫీజు కట్టలేకుండా ప్రైవేట్ స్కూల్ అయితే బాగుంటుంది కదా అని విద్యని వాళ్ళకి 3 పిల్లలు ఉంటే ఒకరినో ఇద్దరినో ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు, ఒకళ్ళు గవర్నమెంట్ స్కూల్ ఉంటారు. వాళ్ళు ఫీజులు డిమాండ్ చేస్తున్నారు, కట్టకపోతే తీసుకుని ఇచ్చేస్తున్నారు. మనం మేము చూస్తున్నాం కదా, చైతన్య స్కూల్లోనే నా కొడుకు కూడా చైతన్య స్కూల్లో చదివాడు. అక్కడ ఆ స్కూల్లోనే తండ్రికి తల్లికి బయట నిలబెట్టేస్తారు. అక్కడ 10 రోజులు ఫీజు కట్టకపోతే, ఇంటర్మీడియట్ ఫీజు కట్టకపోతే అలా రాత్రంతా నిరాహార దీక్ష చేశారు విజయవాడ చైతన్య స్కూల్లో. అలాగే మన నారాయణ స్కూల్లో కూడా ఇదే జరిగింది, అనంతపురం మనం చూసాం. ఆ తండ్రి ఫీజు తీసుకొస్తామని చెప్పేసి అబ్బాయిని జాయిన్ చేసి వెళ్ళిపోయాడు స్కూల్లోని, నారాయణ స్కూల్లోని. మీరందరూ అక్కడ ఈయనకేమో ఫీజు కట్టలేదు అనేది బయట నిలబెట్టాడు ప్రిన్సిపాల్. బయట నిలబెడితే అవమానం భరించలేక వెంటనే లోపుకొచ్చి వెంటనే గోడ దూకి వెళ్ళిపోయాడు.
ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఇవన్నీ ఇవ్వాలంటే ప్రైవేట్ వరకు మనం ఇస్తున్నాం కూడా పీజీకి కూడా మీరు ఇస్తామని చెప్తున్నారు. గతంలో జగన్ ఇవ్వలేదని అంటున్నారు కాబట్టి మీరు ఇస్తామన్నారు. అయితే ప్రభుత్వం యూనివర్సిటీకి ఇస్తామని చెప్పి ప్రైవేట్కి ఇవ్వడం లేదు జగన్. కాబట్టి ఇంటర్మీడియట్ వరకు అందరికీ ఇచ్చారు, ప్రభుత్వం కాకుండా ప్రైవేట్ కాకుండా. కాబట్టి మీరు ఎవరెవరికి మీరు ఇంటికి ఎంతమంది చదువుతూ అంతమందికి ఇస్తామన్నారు కాబట్టి అంతమందికి కూడా పీజీ వరకు కూడా మీరు పీజీ రీఎంబర్స్మెంట్ ఇస్తామని చెప్పారు కాబట్టి అందరికి కూడా పీజీ రీఎంబర్స్మెంట్. గొప్ప మానవతావాది, ఆయన జీవితం అంతా కూడా ప్రజల కోసం పేదల కోసం సేవ చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కి కూడా ఆయన గురువుతో సమానం. అలాగే ఆయన భార్య సావిత్రి పూలే కూడా మహిళలకి మొదట టీచర్గా పనిచేశారు. అంటే ఆయన మహిళల విద్యను ప్రోత్సహించారు. పూలే చదువులేని వారికి చదువు చెప్పించడం, అస్పృశ్యతను కూడా ఆయన వ్యతిరేకించి, అంటే అట్టరానితనాన్ని వ్యతిరేకించి ఒక మానవతావాదిగా ప్రతి ఒక్కరు కూడా చదువుకొని ఈ దేశం కోసం పోరాటం చేయాలి, ఈ దేశం కోసం వాళ్ళ సేవలను కూడా వినియోగించుకోవాలని ఆలోచనతోనే ఆయన జీవితాంతం కూడా మరి కార్యక్రమాల్లో మునిగి తేలాడారు. ఆయన బీసీ వర్గానికి చెందిన మహనీయుడు కాబట్టి ఆయన బీసీలందరికీ కూడా, అంటే వెనకబడిన తరగతులు భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ కదా, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క బీసీ కులస్తులకి, బీసీ నాయకులకి, బీసీ అక్కకు, బీసీ చెల్లికి ఆయన ఆరాధ్య దైవంగా ఉన్నారు. అందుకోసమే ప్రతి బీసీ కూడా ఆయనకు దేవుడుగా గుర్తించి వారి ఇంట్లో కూడా ఆయన ఫోటోలు పెట్టుకోవాలి. ఆ రోజు ఆయన ఆత్మకు శాంతి జరుగుతుంది. ఎందుకంటే మన ఔన్నత్యాన్ని, మన భవిష్యత్తుని, మన కోసం మన జీవితాన్ని త్యాగం చేశారు. కాబట్టి తనకు ఉన్నదంతా కూడా ప్రజల కోసం, పేదల కోసం, బీదల కోసం త్యాగం చేశారు. అటువంటి మహనీయుడు పుట్టినరోజు ఈరోజు భారతదేశం అంతా కూడా పుట్టినరోజును జరుపుకుంటుంది. ప్రభుత్వం కూడా ఈయన కార్యక్రమం చేయాలి, మరి చేస్తుందో లేదో మనకు తెలియదు. ఇక పూలేబా స్కూల్, జ్యోతిబా పూలే స్కూల్ ఎన్నో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, భారతదేశంలో ఉన్నాయి. ఇక్కడున్న స్కూల్ కూడా మన దగ్గర కూడా ఉంది స్కూల్. దానికి మరి మనం ఉండేటప్పుడు తీసుకొచ్చాం. దానికోసం మరి ప్రత్యేకంగా బిల్డింగ్ అనేది అవసరం ఉంది. మనం కొన్ని స్థలాలు చూసాము, అవి సరిపోలేదు. ఇలా చాలామంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు, చాలామంది ఫీజు కట్టలేక అవమానం భరిస్తున్నారు, కొంతమంది పిల్లలు చనిపోతున్నారు. ఆ పరిస్థితి రాకూడదనే జగన్మోహన్ రెడ్డి గారు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టారు, పెట్టి ఇస్తున్నారు. కాబట్టి చదువుకు అత్యధిక ప్రాధాన్యత పూలేబా ఇచ్చారు. కాబట్టి దాన్ని మీరు సహృదయంతో ఆలోచించి ఈ ప్రభుత్వం తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఇవ్వాలి. స్కూల్ నుండి మూయకుండా చూడాలి. హాస్టల్ బిల్డింగ్స్ కూడా ఇక్కడ సాలిడ్గా హాస్టల్ బిల్డింగ్ లేదు కాబట్టి పక్క బిల్డింగ్ ఇక్కడ ఏర్పాటు చేయాలి. ఈ విధంగా బీసీఎల్ పిల్లల కోసం ఆయన చేసిన కృషిని ఈ ప్రభుత్వం చేయాలని మేము కోరుతున్నాం. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఏం చేస్తారో చూడాలి. ఇప్పుడు అక్కడ ఉన్న ముఖ్యమైన ఎవరైనా చెప్తామని కూడా ముఖ్యమైన పెద్ద నాయకులందరూ కూడా ఓసీ నాయకులే. చంద్రబాబు ఓసీ, పవన్ కళ్యాణ్ ఓసీ, లోకేష్ ఓసీ. కాబట్టి మిగతా బీసీ నాయకులు, బీసీ మంత్రులనే మరి ఆయన కళను నెరవేర్చడానికి కృషి చేయాలని కోరుకుంటూ మీద సెలవు తీసుకుంటున్నాను. जोहार ज्योतिराव फूले, जोहार जोहार, जोहार ज्योतिराव फूले, जोहार जोहार, जोहार ज्योतिराव फूले, जोहार जोहार, जोहार ज्योतिराव फूले, जोहार जोहार।